ఒక వింత వైరస్ వల్ల భూమిపై ఉన్న మనుషులందరూ చనిపోయి ఫిలిప్ అనే అతను ఒక్కడే బతుకుంటాడు. గత సంవత్సరం నుండి ఒక్కడే అన్ని దేశాలు తిరుగుతూ తనకులాగే ఇంకెవరన్నా బతుకున్నారేమో అని వెతుకుతూ ఉంటాడు. అయినా అతనికి ఎవరు కనిపించరు. ఇంకా విసుగొచ్చి తన హోమ్ టౌన్ టక్సన్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక బోట్ పైన ఎలేవేట్ టక్సన్ అని రాసి వెళ్తాడు. అది చూసైనా ఎవరైనా అతను వెతుకుంటూ వస్తారేమో అనుకుంటాడు. ఫిలిప్ తన అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడంతా చిందరవందరగా ఉండడం చూసి తన సామాన్ అంతా తీసుకొని పక్కనే ఉన్న రిచ్ ఏరియాకి వెళ్తాడు. అక్కడ అన్నిటికంటే పెద్ద ఇల్లుని సెలెక్ట్ చేసుకొని అందులోనే ఉండిపోతాడు. కొన్ని రోజులకే హౌస్ని మొత్తాన్ని కాస్ట్లీ వస్తువులతో నింపేసి తనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుంటాడు. అయితే ఫిలిప్ ఎక్కువగా మ్యాస్టిబ్యూట్ చేసినందుకు దేవుని క్షమాపణలు అడిగి చనిపోయేలోపు కనీసం ఒక అందమైన అమ్మాయితో గడిపే అవకాశం అని కోరుకుంటాడు. నెక్స్ట్ డే అతనికి నచ్చిన కారులో నచ్చిన సూపర్ మార్కెట్కి వెళ్ళి గన్తో ఎంట్రన్స్ అద్దాలను పగలగొట్టి లోపలికి వెళ్తాడు. ఫిలిప్ని అనడానికి ఎవరు మిగలలేదు. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే అతనికి నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక సొసైటీలో చేయలేని తింగర పనులన్నీ ఇప్పుడు చేసి ఆనందపడతాడు. అలా ఒక నెల రోజులకే ఫిలిప్ సెన్సిబిలిటీస్ని కోల్పోతూ ఉంటాడు. చివరికి తన బర్త్డే రోజు కూడా ఒంటరిగా ఉండేసరికి అతనికి ఏమేమి మిస్ అవుతున్నాడో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఫిలిప్ ఉంటున్న లగ్జరీ బిల్డింగ్ కాస్త ఒక డంప్ యార్డ్ లాగా మారిపోతుంది. అతను క్లీన్గా ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి అసలు ఏది క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తాడు. ఫిలిప్ స్నానం చేసి కూడా చాలా రోజులు అయిపోవడంతో అడవిలో జంతువులా బతికేస్తూ ఉంటాడు. ఇంట్లో వాటర్ సప్లై అయిపోతుంది. వాష్రూమ్ అంతా బాటిల్స్తో నిండిపోయి ఉంటుంది. అదంతా ఎవడు క్లీన్ చేస్తాడులే అనుకొని బయట ఉన్న స్విమ్మింగ్ పూల్నే టాయిలెట్లా మార్చేస్తాడు. చిన్నపిల్లల బాత్టబ్ని ఫుల్గా ఆల్కహాల్తో నింపేసి అందులోనే స్నానం చేస్తూ మెలకు వచ్చినప్పుడల్లా మళ్ళీ అదే తాగుతూ బొజ్జునిపోతాడు. దగ్గరలో ఉన్న ఒక బార్కి వెళ్ళి అక్కడ బాల్స్ పైన మనుషుల మొహాల్ని గీసి ఒక్కో బాల్కి పేర్లు పెట్టి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిజంగా మనుషులతో మాట్లాడుతున్నట్టే ఫీల్ అయిపోతాడు. ఇంకా రోజు రాత్రి ఒక బట్టల షాప్కి వెళ్తాడు. అక్కడ షోకేస్లో పెట్టిన బొమ్మను చూపించి అదే నా క్రష్ అని చెప్తాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టం, ఇలా చేయొచ్చా చెప్పంటూ దాన్ని బలవంతం చేస్తూ ఉండగా అప్పుడే ఆ బొమ్మ చేయి ఇరిగిపోతుంది. అది చూసి ఫిలిప్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా లైఫ్ మీద విరక్తి పుట్టేసి నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దని చెప్పి కొండ మీద నుండి చనిపోవాలనుకుంటాడు. లాస్ట్ టైం తన బాయ్ ఫ్రెండ్స్తో ఒకసారి మాట్లాడేసి ఇంకా ఫాస్ట్గా ఆ కొండపైకి పోనిస్తాడు. అలా ఆ కార్ని క్రాష్ చేసే ఆఖరి క్షణాల్లో అతనికి సడన్గా దూరం నుండి ఒక పొగ కనిపిస్తుంది. అది చూసి వెంటనే ఆ కార్ని ఆపేస్తాడు. అసలు కొంచెం సేపు తన కళ్ళని నమ్మలేకపోతాడు. వెంటనే ఆ కార్ వేసుకొని అటు వెళ్ళి చూస్తే అక్కడ క్లియర్గా ఎవరు అమ్మాయి నివసిస్తున్నట్టు అర్థమవుతుంది. దాంతో ఫిలిప్కి ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంది. అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని అతని కళ ఇన్నాళ్ళకి నెరవేరిందా అనుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై కలిదిరి పడిపోతాడు. మళ్ళీ లేచి చూస్తే ఒక అందమైన అమ్మాయి అతను ఒళ్ళో పడుకోబెట్టుకొని అతని కోరికను తీరుస్తా అని చెప్పి లిప్ లాక్ ఇస్తుంది. ఫిలిప్ ఆ సీన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ అతనికి ఆనందం ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే అదంతా అతని ఊహ మాత్రమే. ఒరిజినల్గా అమ్మాయి అతను ఊహించినంత అందంగా ఏమి ఉండదు. తనకన్నా వయసులో ఉన్న ఒక పెద్ద అమ్మ జస్ట్ అతనికి సిపిఆర్ చేస్తూ ఉంటుంది అంతే. అసలు మనుషుల్ని చూసే సంవత్సరాలు అయిపోవడంతో ఇద్దరికి ఫస్ట్ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఫిలిప్ అమ్మని అందమైన అమ్మాయి ఎక్కడా అని అడిగితే దానికి అమ్మాయి సంగతి తర్వాత ముందు నీ ఫ్యాన్ చూసుకో అని చెప్తుంది. యాక్చువల్గా ఫిలిప్ అన్కాన్షియస్ అయినప్పుడు ఫ్యాన్లోనే పోసేసుకుని ఉంటాడు. కానీ మనోడు దానికి ఒప్పుకోడు. అది యూరిన్ కాదు, జస్ట్ స్విమ్మింగ్ చేస్తుంటే దడిచిందని ఎడార్లో నిల్చొని చెప్తాడు. ఆ అమ్మాయి అది నమ్మకపోయేసరికి ఫిలిప్ ఒకసారిగా అగ్రెసివ్ అవుతాడు. దానికి అమ్మ భయపడి గన్ తీసి అతన్ని దూరంగా ఉండమని చెప్తుంది. చివరికి మనోడు ఒప్పుకోక తప్పలేదు, ఫ్యాన్లో పోసుకున్నాడని. ఇద్దరు కూల్ అయ్యాక పరిచయాలు చేసుకుంటారు. ఆ అమ్మాయి పేరు కెరోల్ అని చెప్తుంది. తను కూడా ఇంకెవరన్నా బతుకున్నారేమో అని వెతుకుతూ ఉన్న టైంలో ఫిలిప్ రాసిన ఆ సైన్ బోర్డ్ చూసి అక్కడికి వచ్చానని చెప్తుంది. ఓ పక్క అమ్మాయి దొరికినందుకు ఆనందపడాలో లేక అమ్మాయి అంత అందంగా లేనందుకు బాధపడాలో ఫిలిప్కి ఏం అర్థం కాదు. ఫిలిప్ సరిగ్గా మాట్లాడడం కూడా మర్చిపోతాడు. కెరోల్ ఎప్పుడు అతనికి బార్ సరి చేస్తూ ఉంటుంది. అతను వేసే జోక్స్ కూడా కెరోల్కి అర్థమవు. ఇంకా మాటకి మాట సంబంధం లేకుండా మాట్లాడతాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు సూపర్ మార్కెట్కి బయలుదేరతారు. దారిలో ఫిలిప్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడం చూసి కెరోల్ అతనికి రూల్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. రోడ్ పైన మనుషులు ఎవరు లేరు కదా, ఆపకపోయినా తేడా ఏముంటుందని ఫిలిప్ ఎంత వాదించినా కెరోల్ అస్సలు తగ్గకుండా మనం మనుషులమేగా, సో ఫాలో అవ్వాల్సిందే అని చెప్తుంది. ఇంకా ఆమె గోల భరించలేక ఫిలిప్ ఒక సిగ్నల్ దగ్గర ఆగి చుట్టూ ఎవరు లేరు కదా అని చెక్ చేసుకుని మరీ వెళ్తాడు. ఇంకా సూపర్ మార్కెట్ చేరుకున్నాక కార్ ఎందుకు సరిగ్గా పార్క్ చేయలేదని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తుంది. అసలు మనుషులే లేని ప్రపంచంలో కెరోల్ చేదస్సును చూసి ఫిలిప్కి మండి కార్ ఏకంగా మార్ట్ లోపలికి పోనిస్తాడు. షాపింగ్ అయ్యాక ఇద్దరు ఫిలిప్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఫిలిప్ లైఫ్ స్టైల్ చూసి కెరోల్కి డిస్కస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ఇంట్లో 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటే ఒకదాన్ని టాయిలెట్ లాగా వాడుకుంటే ఇంకొకటి డంప్ యార్డ్ లాగా వాడుకుని ఉంటాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఫేమస్ పెయింటింగ్స్, అరుదైన వస్తువులు అవన్నీ చూసి కెరోల్ అతన్ని దొంగ అని అంటుంది. అవి ఇప్పుడు ఎవరికి చెందినవి కాదు, తెచ్చుకుంటే తప్పేంటి అని ఫిలిప్ వాదిస్తాడు. ఇంకా ఇల్లు చూపించడం అయ్యాక ఫిలిప్ ఆమెకి నమస్కారం పెట్టి ఎక్కడి నుంచి వచ్చావో
తిరిగి అక్కడికే వెళ్ళిపోమని చెప్తాడు. నెక్స్ట్ డే ఫిలిప్ నిద్రలేచి చూస్తే కెరోల్ ఇల్లంతా సర్దుతూ ఉంటుంది. ఇంక నుంచి అయినా మనుషులా బతకడం స్టార్ట్ చేయాలని అంటుంది. వెళ్ళి ఇల్లు క్లీన్ చేయడానికి కావాల్సిన వస్తువులు తెమ్మని చెప్తుంది. కెరోల్ అలా పెళ్ళంలాగా ఆర్డర్స్ వేస్తుంటే ఫిలిప్కి చిరాకు వచ్చి అసలు నా గురించి తను ఏమనుకుంటుందని బార్కు వెళ్ళి తన ఫ్రెండ్స్కి కెరోల్ పైన కంప్లైంట్ చేస్తాడు. కలిసి ఒక్కరోజే అయినా తను ఏదో వైఫ్లా ఫీల్ అయిపోయి లాభం లేదు, తనకు డైవర్స్ ఇచ్చేయాలి అన్నట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ డే కెరోల్ ఏకంగా ఫిలిప్ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఫిలిప్కి అది అసలు ఇష్టం ఉండదు. ఆమెను పంపించడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ కెరోల్తో అంత ఈజీ కాదు. కెరోల్ వెటకారంగా ఏంటి న్యూట్గా దొరికిపోతామని భయపడుతున్నావా అని అడిగితే ఫిలిప్ దానికి సమాధానంగా తన ఫ్యాన్ టిప్ నుంచి ఉంటాడు. అది చూసి కెరోల్ వాళ్ళిద్దరూ బతకడానికి ఒక పర్పస్ ఉందని, అదేంటో కాదు వాళ్ళిద్దరూ కలిసి హ్యూమన్ పాపులేషన్ని పెంచాలని చెప్తుంది. కానీ కెరోల్ అంటే నచ్చని ఫిలిప్ ఆమెతో లైంగికంగా కలవడానికి ఒప్పుకోడు. కట్ చేస్తే ఫిలిప్ బయట స్విమ్మింగ్ పూల్లో లండన్ ఆస్వాదిస్తూ ఉంటే కెరోల్ అక్కడికి వచ్చి వాళ్ళ ఇళ్ళకి వాటర్ సప్లై వచ్చేలా చేసి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ పండించాలని చెప్తుంది. ఫిలిప్ ఆ మాటలు పట్టించుకున్నట్టే బిహేవ్ చేస్తాడు. అతన్ని కన్విన్స్ చేయడానికి ఒక ఫ్రెష్ టమాటోని తినమనిస్తే అయినా మనోడేం పట్టినట్టే ఉంటాడు. కానీ నైటే వచ్చి ఆ టొమాటోస్ అన్ని తినేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే కెరోల్ అతను అడగడానికి వెళ్తే ఫిలిప్ ఫేస్ పైన టమాటో మరకలు చూసి అతనే తిన్నాడని అర్థమవుతుంది. అయినా ఫిలిప్ తను తిన్నాడని ఒప్పుకోడు. కెరోల్ ఆ ఇంటికి వాటర్ తెప్పించుకునే ప్రయత్నంలో తన కాలుకి దెబ్బ తగులుతుంది. అది చూసి ఫిలిప్ లైట్గా బాధపడతాడు. కొన్ని రోజులకి కెరోల్ కూడా హోప్స్ అన్ని కోల్పోయి నిర్లక్ష్యంగా బతకడం స్టార్ట్ చేస్తుంది. ఫిలిప్ స్విమ్మింగ్ పూల్లో టాయిలెట్ పెట్టుకున్నట్టే తాను కూడా ఒక ఫౌంటైన్లో టాయిలెట్ సెట్ చేసుకునేది. వాళ్ళు బతుకున్నది ఒక పర్పస్ కోసం కాదని ఏదో ఫ్లూక్లో బతికిపోయి ఉంటామని అనుకుంటుంది. $1 మిలియన్ బిల్డింగ్లో ఆఫ్టర్ ఆల్ టాయిలెట్ని సెట్ చేసుకోలేనప్పుడు మొత్తం నాగరికతను సృష్టించడం ఇంకా అయ్యే పని కాదులే అని వదిలేస్తుంది. అప్పటిదాకా పాజిటివ్ థింకింగ్ చేసిన కెరోల్ ఇప్పుడు ఇలా హోప్స్ వదిలేసుకొని బతకడం చూసి ఫిలిప్ బాధపడి సిటీ వాటర్ ట్యాంక్ వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వాటర్ సప్లై అయ్యేలా అరేంజ్మెంట్ చేస్తాడు. ఫిలిప్లో మంచితనం చూసి కెరోల్ హ్యాపీగా ఫీల్ అయ్యి అతన్ని నైట్ డిన్నర్కి పిలుస్తుంది. అలా చాలా రోజుల తర్వాత ఫిలిప్ ఆ రోజు రాత్రి మంచి ఇంటి భోజనం చేస్తాడు. అయితే మళ్ళీ వాళ్ళ మధ్య రీప్రొడక్షన్ గురించి టాపిక్ వస్తుంది. ఫిలిప్ ఫైనల్గా ఆమెతో సెక్స్కి ఒప్పుకుంటాడు. కానీ కెరోల్ పెళ్ళవక ముందే ఆ పని చేయడం ఇష్టం లేదని చెప్పి సో ఫస్ట్ పెళ్లి చేసుకుందాం అంటుంది. ముందు తను జోక్ చేస్తుందేమో అనుకొని ఫిలిప్ నవ్వుతాడు, కానీ కెరోల్ సీరియస్గానే చెప్తుంది. ఇంక ఇదంతా స్టూపిడ్గా అనిపించినా ఆమె ఆనందం కోసం తనకు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ చాలా మంది మనుషులు వాళ్ళని వెల్కమ్ చేస్తారు. వాళ్ళని చూసి షాక్ అయ్యి అనవసరంగా పెళ్లి చేసుకున్నానే అని బాధతో అరుస్తాడు. ఒకసారిగా నిద్ర లేచి అదంతా కళ అని తెలిసి నిమ్మలమవుతాడు. కాసేపటికి కెరోల్ ఫుడ్ తీసుకుని అక్కడికి వస్తుంది. ఓటింగ్ పెట్టి వాళ్ళిద్దరు ఎవరు ప్రెసిడెంట్ అని ఎంచుకోవాలని చెప్తుంది. ఫిలిప్కి అదంతా అవసరం లేదు అనిపించినా అతన్ని తానే ఎలక్ట్ చేసుకొని యునానిమస్గా ప్రెసిడెంట్ అవుతాడు. ఫైనల్గా వాళ్ళు పెళ్లి చేసుకునే రోజు రానే వస్తుంది. కెరోల్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఫిలిప్కి మ్యారేజ్ రింగ్స్ తీసుకురామని చెప్తే ఫిలిప్ చెప్పిన పని చేయకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చి ఇంకా అతని బొమ్మ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సారీ ఇంక నాకు పెళ్ళైపోతుందని చెప్పి ఆ బొమ్మతో బ్రేకప్ చేసుకుంటాడు. చివరికి చర్చ్కి వెళ్తాడు. ఫార్మాలిటీస్ అని ఫినిష్ అయ్యాక వాళ్ళు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అయితే ఫిలిప్ రింగ్స్ తీసుకెళ్ళడు. అది చూసి కెరోల్ అరేంజ్మెంట్స్ అన్ని నేనే చేసినా కానీ నువ్వు కనీసం రింగ్స్ కూడా తేలేకపోయావా అని చెప్పి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఫిలిప్ ఆమెకు నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ కెరోల్ అతన్ని లోపలికి రానివ్వదు. ఫిలిప్ డోర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్తే అక్కడ కెరోల్ కష్టపడి చేసిన డెకరేషన్ చూసి ఫిలిప్ గిల్టీగా ఫీల్ అయ్యి ఆమెకి సారీ చెప్తాడు. ఇంకా ఫిలిప్ నిజాయితీగా కెరోల్ అంటే పెద్దగా నచ్చకపోయినా ఆమె చేసే ఫుడ్ కూడా నచ్చకపోయినా ఆమె ఉండడమే అతనికి చాలా ఇంపార్టెంట్ అని, ఒకవేళ ఆమె లేకపోతే అతను ఈరోజు అసలు బతుకుండేవాడే కాదని చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి కెరోల్ కావాల్సిన రింగ్స్ అన్ని తీసుకునేది. చివరికి వాళ్ళు పెళ్లి చేసుకొని హస్బెండ్ అండ్ వైఫ్గా డిక్లేర్ చేసుకుంటారు. వెంటనే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటారు. కానీ ఫిలిప్ తను అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఏం ఫీల్ అవడు. కెరోల్ మాత్రం తన ఎక్స్పీరియన్స్ గురించి రాత్రంతా ఆపకుండా చెప్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫిలిప్ ఇంట్లో టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. అది చూసి కెరోల్ అతన్ని తిడుతుందేమో అనుకుంటాడు, కానీ కెరోల్ కూడా అతనితో జాయిన్ అయ్యి ఆడటం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఫైర్ ప్రూఫ్ డ్రెస్ చేసుకొని ఒకరిపై ఒకరు ఫైర్ అంటించుకోవడం, బీర్ క్యాన్స్ అన్నింటినీ బుల్డోజర్తో తొక్కించేయడం, ఇలా ఇవన్నీ చేసి లాస్ట్లో అతని ఎక్స్ దగ్గరికి అయితే వెళ్తారు. కెరోల్ కాసేపు ఆ బొమ్మతో మాట్లాడి నా హస్బెండ్నే లవ్ చేస్తావా అని చెప్పి ఆ బొమ్మను కొడుతుంది. ఇంకా పొసిటివ్గా ఫీల్ అయిపోయి ఆ బొమ్మను అలా ఇరిపేస్తూ ఉంటే అది చూసి మొదటిసారి తను పెళ్లి చేసుకున్నందుకు ఫిలిప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వాళ్ళు తిరిగి ఇంటికి బయలుదేరుతుండగా ఒక కార్ని గుర్తారు. ఫిలిప్ షాక్లో వెళ్ళి చూస్తే ఆ కార్ నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగుతుంది. కెరోల్తో అంతా హ్యాపీగా ఉందనుకునే టైంకి మళ్ళీ తొందరపడి ఆమెను పెళ్లి చేసుకున్నానే అని చెప్పి బాధపడతాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అది తెలియాలంటే ఇంకో 4 పార్ట్స్ చూడాలి. దీనికి వచ్చిన రెస్పాన్స్ బట్టి అవి కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.